నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రేరణలో భాగంగా మనోనియంత్రణ. మానవుని దేహంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయటానికి మూలం మనసేనని రామాయణం చెప్తుంది. మనసే అన్నిటికీ మూలమని అందరూ అంగీకరించే సత్యం. మనసు ప్రేరేపించకుండా ఏ మనిషి ఏ పని చేయలేడు. మనసులో నిరంతరం అనుకూల భావాలు, వ్యతిరేక భావాలు పుడుతుంటాయి. అందుకే మానసిక తత్వవేత్తలు మనసు సంకల్ప, వికల్పాత్మకమని నిర్వచించారు. అనుకూల, వ్యతిరేక భావాలు నిరంతరం పుడుతుంటే మనిషి చేయవలసింది ఏమిటి అంటే తన విచక్షణ జ్ఞానంతో మనసును వ్యతిరేక భావాల నుంచి మరలించి అనుకూల భావాల వైపు నడిపించాలి. ఇదే మనిషిలోని విజ్ఞతకు పరీక్ష. లోకంలో మనిషికి అడుగడుగున పూలబాటలుండవు, ముళ్ళదారులు కూడా ఉంటాయి. ఆటంకాలు, ఆందోళనలు చుట్టుముట్టి మనిషికి అవరోధాలు కలిగిస్తాయి. అలాంటి స్థితిలో మనిషి తన మనసును పెడదారులు పట్టకుండా చూసుకోవాలి. చీకట్లు అలుముకున్న రాత్రి నుంచే వేకువజాములో వెలుగులు పుడతాయనే సంగతి మరవవద్దు. కష్టాల కడలిలో ప్రయాణిస్తున్నప్పుడు యుక్తిగా ఆ అగాధ జలనిధి నుంచి ఒడ్డుకు చేరే ఉపాయాన్ని ఆలోచించాలి. దీనమైన మనసులో ధైర్య రసాయనాన్ని నింపాలి. దానికి మనోనియంత్రణ ఎంతో అవసరం. కష్టాల్లోనే కాదు, సుఖాల్లోనూ మనసు పెడదారి పడుతుంది. కష్టాల నుంచి గట్టెక్కలేమని భావించినప్పుడు ఆత్మహత్య శరణ్యం అనిపిస్తుంది. ఇలాంటి ఆలోచన మానవులకే కాదు, దైవాంశ సంభూతులైన అవతార పురుషులకు కూడా కలుగుతుందనడానికి రామాయణమే ఉదాహరణ. సీతామాత జాడను కనుగొనేందుకు లంకకు వెళ్ళిన హనుమంతుడు అక్కడ ఎంతకు సీతమ్మ కనిపించకపోయేసరికి నిరాశతో తాను సీతాన్వేషణలో విఫలమై తిరిగి వెళ్ళే కంటే ఆత్మహత్యకు పాల్పడమే మేలని అనుకుంటాడు. కానీ తన తొందరపాటు వల్ల తన స్వామికి అనర్థం జరుగుతుందని మనసును కుదుటపరుచుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా సీతమ్మ జాడను కనుగొని తీరుతానని ధైర్యంగా పలకడం మనోనియంత్రణకు సంకేతం. నిరాశ, నిస్పృహలు మానవ మాతృలకే కాదు, దేవతలకు కూడా కలుగుతాయి. లోక కంటకులైన రాక్షసుల వల్ల ఇంద్రాది దేవతలకు ఆపదలు తప్పలేదు. అలాంటి సందర్భాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దేవతలకు మనోధైర్యం చెప్పి అనుకూల కాలం వచ్చేదాకా వేచి ఉండాలని చెప్పిన సంఘటనలు మనోనియంత్రణకు మార్గాలుగా కనిపిస్తాయి. సృష్టిలో ఏ జీవి మరో జీవికి పుట్టుకతోనే మిత్రుడు కాదు, శత్రువు కూడా కాదు. సందర్భాలను బట్టి మిత్ర శత్రుభావాలు కలుగుతుంటాయి. అవేమీ శాశ్వతంగా ఉండేవి కావు. పరిస్థితుల ప్రాబల్యంతో వస్తూ పోతూ ఉంటాయి కనుక అవన్నీ క్షణికాలనే భావన మనిషికి నిరంతరం దృఢంగా ఉండాలి. నిన్నటిదాకా శత్రువు అయినవాడు నేడు మిత్రుడు కావచ్చు. కాలం ఒకే విధంగా ఉండదు. ఎప్పుడు వసంతాలే ఉండవు, శిశిరాలే ఉండవు. కాలానుగుణంగా మార్పులు రావడం సంభవమే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు మనిషిని ప్రబలంగా ప్రభావితం చేస్తాయి. మనిషి ఈ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏది మానవ ధర్మం, ఏది కాదు అని మనసుతో ఆలోచించాలి. ధర్మబద్ధమైన తీరుతో మనసును కట్టడి చేయాలి. మనసు అనే గుర్రం పరుగులు తీస్తున్న విచక్షణ అనే పగ్గంతో దాన్ని అదుపు చేయాలి. దారి తెన్ను లేకుండా పరుగులు తీస్తే పతనం అంచుల్లోకి జారకముందే పగ్గాలు వేసి అదుపు చేస్తే అపాయాన్ని దాటవచ్చు. తెలిసి అపాయాన్ని కోరుకుంటే జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది అని డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ గారు రాసిన అంతర్యామి ఇది ఈ రోజుకి సంబంధించిన ప్రేరణ. మనోనియంత్రణ లేకపోతే జీవితం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి మనం మనోనియంత్రణలో ఉంటే బాగుంటుంది అనేది దీని సారాంశం. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.